కుటుంబమే నిజమైన సంపద. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పక్షుల కిలకిలా రావాలతో నిండిన ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ. వారికి 2 కుమారులు, రాజు, రవి మరియు ఒక కుమార్తె సీత. రామయ్య పెద్ద ధనవంతుడేం కాదు కానీ అతను నిజాయితీ, కష్టం, కుటుంబ ప్రేమ అనే విలువలతో గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రతి ఉదయం కుటుంబ సభ్యులందరూ కలిసి అల్పాహారం చేసేవారు. సాయంత్రం ఇంటి ముందు ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని రోజంతా జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు రాజు అడిగాడు, నాన్న, మన దగ్గర ఎక్కువ డబ్బు లేదు కదా, అయినా మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, దానికి కారణం ఏంటి అని. రామయ్య నవ్వుతూ చెప్పాడు, బాబు, డబ్బు మనకి సౌకర్యాలు ఇస్తుంది, కానీ సంతోషం మాత్రం కుటుంబ ప్రేమలోనే ఉంటుంది. ఆ మాటలు విన్న పిల్లలు పెద్దగా అర్థం చేసుకోలేదు, కానీ అలా కాలం మారుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు ఉన్నత చదువులు చదివి నగరంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. రవి మాత్రం తండ్రితో పాటు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. రాజు నగర జీవితం చూసి మారిపోయాడు. మంచి జీతం, పెద్ద ఇల్లు, కొత్త స్నేహితులు ఇవన్నీ అతనిలో కొంచెం అహంకారాన్ని పెంచాయి. ఒకసారి పండుగకు ఇంటికి వచ్చాడు. లక్ష్మమ్మ ప్రేమగా వంటలు చేసి పెట్టింది. కానీ రాజు అన్నాడు, అమ్మ, ఈ గ్రామం చాలా వెనుకబడిపోయింది, ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న రవి చాలా బాధపడ్డాడు. అన్నయ్య, ఈ గ్రామమే మనల్ని పెంచింది, ఇలా మాట్లాడటం సరైంది కాదు. రాజు చాలా కోపంగా, నువ్వు గ్రామంలోనే ఉన్నావు కాబట్టి అలా అంటున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి బాధ. ఆ రోజు రామయ్య చాలా బాధపడ్డాడు. నా పిల్లలు కలిసి ఉండాలని మాత్రమే కోరుకున్నాను, కానీ డబ్బు వాళ్ళ మధ్య దూరం పెంచుతుంది అని ఆలోచించాడు. కొద్ది నెలల తర్వాత రామయ్య ఆరోగ్యం క్షీణించింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఒక రాత్రి రామయ్య తన భార్యతో అన్నాడు, నేను లేకపోయినా మన పిల్లలు కలిసే ఉండాలి అన్నారు. అప్పుడు లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆస్తి సమస్య వచ్చింది. కొంతకాలానికి ఆస్తి పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజు అన్నాడు, నేను చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాను కాబట్టి నాకు ఎక్కువ భాగం రావాలి అన్నాడు. రవి కోపంగా అన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు పొలాల్లో కష్టపడ్డాను, నాకు కూడా సమాన హక్కు ఉంది అన్నాడు. అలా మాట పెరిగి గొడవ పెద్దదైంది. సీత వారిని శాంతింపచేయడానికి ప్రయత్నించింది. అన్నయ్యలు, మనం చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం గుర్తుందా? కానీ ఎవ్వరూ వినలేదు. తండ్రి చివరి పాఠం. ఒకరోజు రామయ్య తన పిల్లలందరినీ పిలిచాడు. తన చేతిలో ఒక కట్ట కర్రలు ఉన్నాయి. రాజు, వీటిని విరగ్గొట్టు. రాజు ప్రయత్నించాడు కానీ విరగలేదు. రవి, నువ్వు ప్రయత్నించు అన్నాడు. అతను కూడా విరగొట్టలేకపోయాడు. అప్పుడు రామయ్య కట్టను విప్పి ఒక్కో కర్ర విడివిడిగా ఇచ్చాడు. ఈసారి సులభంగా విరిగిపోయాయి అన్నారిద్దరు. రామయ్య నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. మీరు ఈ కట్టకర్రలు లాంటి వారు. కలిసి ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోగలరు. విడిపోయి ఉంటే చిన్న సమస్య కూడా మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. తర్వాత అతను తన పాత డైరీ తీసుకొచ్చాడు. అందులో పిల్లల చిన్ననాటి ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో రాజు పడిపోతే రవి లేపుతున్నాడు. మరొక ఫోటోలో సీతకు జ్వరం వచ్చినప్పుడు 2 అన్నదమ్ములు ఆమె పక్కనే కూర్చొని ఉన్నారు. ఆ ఫోటోలు చూసి ముగ్గురు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. రామయ్య అన్నాడు, మీరు చిన్నప్పుడు ఆస్తి గురించి కాదు, ప్రేమ గురించి ఆలోచించేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అన్నాడు. ఆ మాటలు వారి హృదయాలను తాకాయి. మంచి మార్పు వచ్చింది. రాజు తండ్రి చేతిని పట్టుకొని ఏడుస్తూ అన్నాడు, నాన్న, నన్ను క్షమించండి, డబ్బే జీవితమని అనుకున్నాను. రవి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నయ్య, మనం మళ్ళీ పాత రోజుల్లా కలిసే ఉండాలి. ఇద్దరూ కౌగిలించుకున్నారు. సీత సంతోషంతో ఏడ్చింది. లక్ష్మమ్మ దేవుడికి నమస్కారం చేసింది. చివరి కోరిక. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన చివరి శ్వాస విడిచాడు. కానీ అతను నేర్పిన కుటుంబ విలువలు మాత్రం పిల్లల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆస్తిని సమానంగా పంచుకున్నారు, కానీ తమ హృదయాలను మాత్రం ఎప్పుడూ విడదీయలేదు. ప్రతి పండుగకు అందరూ కలిసి వచ్చేవారు. పిల్లలు, మనవళ్ళు కలిసి నవ్వుతూ ఆ ఇంటిని ఆనందంతో నింపేవారు. ఒకరోజు రాజు తన కుమారుడికి చెప్పాడు, తాతయ్య మాకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. కుటుంబం కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో లేదు అని. ఆ బాలుడు అడిగాడు, నిజంగా కుటుంబమే అంత గొప్పదా నాన్న అని. రాజు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, అవును బాబు, డబ్బు మనకు ఇల్లు కొనిపెడుతుంది,
కానీ కుటుంబమే ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది అని. ఈ కథలో నీతి ఏంటంటే, కుటుంబంలో ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. డబ్బు, ఆస్తి, హోదా తాత్కాలికం, కానీ కుటుంబ బంధాలు జీవితాంతం మనకు అండగా నిలిచే నిజమైన సంపద. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జయాస్ జాయ్ హబ్. థ్యాంక్ యూ.